Hello aspirants, వెల్కమ్ టు రావ్స్ ఎస్ఎస్సి అండ్ బ్యాంక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బ్యాంకింగ్కి సంబంధించి రీజనింగ్ యొక్క ప్రిపరేషన్ అనేది స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి మినిమం ఆస్పెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. సో జస్ట్ రిమైండర్, ఒకవేళ మీరు కనుక బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుని కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్స్ కోసం వెతుకుతున్నట్లయితే ఇదే రైట్ చాయిస్. బికాస్ మన రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు బ్యాంక్స్, ఎస్ఎస్సి అండ్ రైల్వేస్కి సంబంధించి 6th ఒక కొత్త బ్యాచ్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి 5th May విచ్ ఇస్ టుమారో మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ఉంది. అండ్ 6th May స్టార్ట్ అవబోతున్నటువంటి ఈ బ్యాచ్ యొక్క ఆఫ్లైన్ ఫీ ప్రైస్ వచ్చేసి 6,000, ఆన్లైన్ వచ్చేసి 2,500 రూపీస్. అండ్ ఆఫ్లైన్ అయితే మనకి వైజాగ్ ద్వారకా నగర్ బ్రాంచ్గా ఉంది. ఇదే కాకుండా మీరు ఓన్లీ రీజనింగ్ తీసుకోవాలన్నా కూడా ఈ కంప్లీట్ కోర్స్ అనేది 999 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఇది కంప్లీట్ ఆన్లైన్ కోర్స్. అండ్ ఇందులో మనకి 100+ లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి, స్టడీ మెటీరియల్ ఉంటుంది, అలాగే చాప్టర్ ఫాలోడ్ బై MCQs కూడా ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే బాటంలో ఇచ్చినటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సినటువంటి బేసిక్గా 9 ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్, ఎలిజిబిలిటీ మనం ఎలాగో చెక్ చేసుకుంటాం. సో వన్స్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ద వెరీ ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. అండ్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎగ్జామ్కి సంబంధించి ఒఫీషియల్ నోటిఫికేషన్లో సిలబస్ అయితే ఉంటుంది కదండి. సో ఈ సిలబస్కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ ఇండివిజువల్ టాపిక్ వైజ్ బేసిక్స్ అయితే నేర్చుకోవాలి. అండ్ అలా నేర్చుకున్నటువంటి బేసిక్స్ని మనం కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తూ మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోగలగాలి. వన్ ఈస్ ద వెరీ బేసిక్ లెవెల్, అండ్ దెన్ మోడరేట్, అండ్ దెన్ అడ్వాన్స్డ్. సో ఈ లెవెల్స్గా మనము ఈ ఇచ్చినటువంటి ఆ సిలబస్ని మనం సెపరేట్ చేసుకుంటూ మన ప్రాక్టీస్ని అయితే స్టార్ట్ చేయాలి. అండ్ దెన్ ఏదైనా ఒక పర్టిక్యులర్ క్వశ్చన్లో టాపిక్ లేదా ఒక పర్టికులర్ టాపిక్లో డౌట్ వచ్చింది అంటే మనం దాన్ని అప్పటికప్పుడు మాత్రమే క్లియర్ చేసుకునేలా ఉండాలి. బికాస్ ఒకవేళ మీరు అది క్లియర్ చేసుకోలేదు అంటే దాని అర్థం మీరు ఆ పర్టికులర్ టాపిక్లో మీరు ఎక్స్ప్లోర్ అవ్వలేకపోతున్నారు అని, 100% నేర్చుకోలేకపోతున్నారు అని. సో డెఫినెట్గా ఏదైనా ఒక పర్టికులర్ డౌట్ ఉన్నా, ఏదైనా ఒక దగ్గర మిస్టేక్ వచ్చినా సరే మనం దాన్ని రెక్టిఫై చేసుకునేలాగా మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ క్వాంట్ అండ్ రీజనింగ్ ఏంటంటే షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్. వెరీ ఇంపార్టెంట్. కానీ షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోమన్నారు కదా అని చెప్పి యాక్చువల్ కాన్సెప్ట్ వదిలేసి షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ కనుక మనం పట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే లాంగ్ రన్లో యాక్చువల్గా ఆ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయలేం. బికాస్ ఎన్ని మెథడ్స్ ఉన్నా, ఎన్ని షార్ట్ కట్స్ ఉన్నా, ఎన్ని ట్రిక్స్ ఉన్నా సరే ఎప్పటికీ కూడా ట్రెడిషనల్గా ఉండేది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఆ కాన్సెప్ట్కి మనం ఈ షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ అప్లై చేసుకునేలా ఉండాలి. రెండింటిని సెపరేట్ అయితే చేయకూడదు. And then once you're done with your preparation of basic concepts, previous papers refer cheyali. This is the most important thing. And previous papers refer చేసినప్పుడు కూడా మనం నేర్చుకున్నటువంటి టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ ఆ లెవెల్లో వస్తున్నాయా, ఏ లెవెల్లో వస్తున్నాయా అనేది అనలైజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ కమింగ్ టు మాక్ టెస్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాసెస్. మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక కాన్సెప్ట్ మీకు కంప్లీట్గా 100% వచ్చేసింది అనుకుందాం. సపోజ్ యూ గో విత్ సిలాజిజం, మీకు 100% కాన్సెప్ట్ అర్థమైంది, ఎటువంటి క్వశ్చన్ చేసేస్తున్నారు అనుకుందాం. దెన్ ఇక్కడ మీరు క్వశ్చన్కి ఆన్సర్ రావడం అనేది పాయింట్ కాదు, ఆ ఆన్సర్ విత్ ఇన్ ద టైం వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. కాబట్టి సో యాక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. సో అంటే డెఫినెట్గా మనం మాక్స్ అయితే అటెంప్ట్ చేయాలి. ఇది జస్ట్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే మాత్రమే వస్తుంది. అండ్ ఆల్సో ది అదర్ ఇంపార్టెంట్, ఈ అన్ని ఫ్యాక్టర్స్ని మనం దేంతో మేనేజ్ చేయాలంటే మన టైం మేనేజ్మెంట్, మనం వేసుకునేటటువంటి టైం టేబుల్ బట్టి ఉంటుంది. అండ్ డోంట్ బిలీవ్ దిస్, చాలామంది చెప్తూ ఉంటారు బ్యాంకింగ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే 12 to 14 hours అయితే చదవాలి. ఇట్స్ జస్ట్ మిత్. మనం చాలా సక్సెస్ స్టోరీస్ వింటూ ఉంటాం కదా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వాళ్ళవి. ది స్టడీ జస్ట్ 4 hours, బట్ క్వాలిటీ టైం ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే డెఫినెట్గా మనకి కాంపిటేటర్స్ అవసరం. ఇప్పుడు మన సెల్ఫ్ ప్రిపరేషన్ అని చెప్పి మనకు మనమే అనలైజ్ చేసుకున్నప్పటికీ మన కాంపిటేటర్స్ ఏ లెవెల్లో ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. బికాస్ మన స్ట్రెంగ్స్ మనకి ఎప్పుడు తెలుస్తాయి, ఇఫ్ దెర్ ఈస్ సమ్ డిఫీట్ కదా. సో మనం ఏదో ఒకటి క్రాస్ చేసినప్పుడే మనకి డిఫీట్ ఏంటి, మనం ఇంకా ఎంత ల్యాగ్ అయి ఉన్నాం అనేది అర్థమవుతుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా ఒక స్టడీ గ్రూప్ అనేది జాయిన్ అవ్వాలి డెఫినెట్గా. అది జస్ట్ మీరు టెలిగ్రామ్, సోషల్ మీడియా యూజ్
చేసుకుని టెలిగ్రామ్ అవ్వచ్చు, లేదా అదర్ సోషల్ మీడియా యాప్స్ అవ్వచ్చు, అండ్ ఆర్ కోచింగ్ సెంటర్స్ అయినా అవ్వచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫైనల్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ ప్యాటర్న్స్ అండ్ సిలబస్ ఎప్పుడైనా చేంజ్ అయినప్పుడు మనం వాటితో అప్డేటెడ్గా ఉండాలి. సో ఇప్పుడు ఒకసారి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అబ్జర్వ్ చేద్దాం. అండ్ అఫ్ కోర్స్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఆర్ ఛాలెంజింగ్. సో ద బేసిక్ థింగ్ అంతే, కన్సిస్టెన్సీ అండ్ డిటర్మినేషన్. ఈ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే మిమ్మల్ని ఎగ్జామ్ క్రాక్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అబ్జర్వ్ చేద్దాం. సో ప్రిలిమ్స్ అవనివ్వండి, క్లర్క్ అవనివ్వండి, పిఓ అవనివ్వండి, మనకి ప్రిలిమ్స్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది. టోటల్ 3 సెక్షన్స్ ఉంటాయి అండ్ ఈచ్ సెక్షన్కి 20 minutes అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి రీజనింగ్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటండి 35. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35, ఎన్ని మినిట్స్ అంటే 20 minutes. ఇప్పుడు 35 క్వశ్చన్స్కి మనకి 20 minutes ఉంది అంటే అప్రాక్సిమేట్గా ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 34 seconds ఉందని అర్థం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ పజిల్ బేస్డ్ ఏదైనా మనకి 5 questions వచ్చాయి అనుకోండి, అప్పుడు ఆ 5 questions సాల్వ్ చేయడానికి మనకి ఎన్ని మినిట్స్ ఉన్నట్టు, 2.5 minutes ఉన్నట్టు. సో యూ హ్యావ్ టు బీ సో క్విక్ దట్ ఒక్క క్వశ్చన్ 30 seconds అంటే మనం రిపీటెడ్గా పర్టికులర్ కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తేనే మనం ఒక క్వశ్చన్ 34 secondsలో అనేది క్రాక్ చేయగలం. సో అండ్ దెన్ కమింగ్ టు మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్లో మనకి కాంబినేషన్ రీజనింగ్ ఎబిలిటీ ప్లస్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ మనకి 50 questions ఉంటాయి, 60 marks, అండ్ దీనికి వచ్చేసి 45 minutes. ఇది బోత్ సేమ్ ఉంటుంది. పిఓ కూడా మనకి ఇలాగే ఉంటుంది. రీజనింగ్ 35 questions, 20 minutes. అంటే ఇక్కడ కూడా పిఓ లెవెల్లో కూడా మనకి ఒక క్వశ్చన్కి 34 seconds అయితే ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ మనకి సిలబస్ ఏంటి అంటే ఇది ఉంటుంది. యాక్చువల్గా రీజనింగ్ మొత్తంలో మీరు ప్రో అవ్వాలి అంటే మనకి 30 topics అయితే ఉంటాయి. బట్ బ్యాంకింగ్లో నాన్ వర్బల్ ఎక్స్క్లూడ్ అయ్యాయి కాబట్టి బ్యాంకింగ్లో ఈ టాపిక్స్ అయితే